అది తప్పు చేసి ప్రెగ్నెంట్ అయితే దాని కాపురం అని అనుకోవాలా? అమ్మా నీలవేణి, చెప్పండి అయ్యా, ఏం కావాలి? 2 నిమిషాలు టైం ఇస్తావా అమ్మా? అదేంటి అయ్యగారు అలా అడుగుతున్నారు? ఎప్పుడు ఏం కావాలన్నా నేను అడక్కముందే తీసుకొచ్చి నా ముందు పెట్టేస్తావు. ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందు దిగులుగా ఉంటే 2 నిమిషాలు మాట్లాడి వెళదామని వచ్చానమ్మా. నా వల్ల ఇల్లు బాగుంటుందో, వ్యాపారం వృద్ధిలోకి వస్తుందో తెలియదు, కానీ ఇంట్లో జరిగే గొడవలకి మాత్రం నేనే కారణం అవుతున్నాను. అదే బాధగా ఉందయ్యా. ఎందుకమ్మా అలా అనుకుంటావు? తారక్ చేతికి దెబ్బ తగిలి ఆఫీస్కి వెళ్ళకపోయినా కాదంబరి అక్కస్తో అర్చనకి అధికారం ఇచ్చి బిజినెస్ను పట్టించుకోకపోయినా అక్కడ జరిగే అవకతవకలన్నింటినీ నువ్వు ఎండగట్టావు, సమస్యలను అధిగమించావు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించావు. అంతెందుకు, తెలివితేటలో అనుభవం ఉన్నా కాదంబరి మోసపోకుండా నువ్వు చూడగలిగావు. నువ్వు ఈ ఇంటికి చేసిన మేలు అంతా ఇంత కాదు. ఈ మధ్యనే ఎక్కడో పుస్తకంలో చదివాను అయ్యగారు, అది చైనా సామెత, ఇంతకు ముందు నీకు ఏ సాయం చేశానని నన్ను వేధిస్తున్నావన్న వాక్యం. సహాయం చేయడమే ఈ రోజుల్లో తప్పైపోయింది అయ్యగారు. నా విషయంలో అదే నిజమవుతుంది. నువ్వెంత బాధపడుతున్నావో, మా అందరి మధ్య నీ అభిప్రాయం చెప్పుకోలేక నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో మాకు తెలుసమ్మా. కానీ ఈ ఇంటికి వారసునందించే మహత్తర కార్యాన్ని సఫలం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నందుకు నిన్ను పరామర్శించడం తప్పితే నేనేం చేయలేకపోతున్నానన్న బాధ నాకు కూడా ఉంది. పర్వాలేదు అయ్యగారు, నా రాతే ఇలా ఉందేమో. నా దారిని నేను వెళ్ళిపోవాలనుకుంటే ఇలా జరిగింది. భగవంతుడే ఇలా దారి చూపించాడేమోనమ్మా. అయ్యగారు, జ్యూస్ తీసుకొచ్చాను. నాకు కాదు, కోడలికివ్వు. వద్దయ్యగారు. తాగమ్మా, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. పళ్ళ రసాలు ఎంత తాగితే అంత మంచిదమ్మా. పైగా నువ్వు అన్నం సరిగ్గా తినట్లేదు. జ్యూస్ తాగమ్మా. తీసుకోమ్మా. నువ్వు బెంగ పెట్టుకొని బాధపడుతూ ఉంటే ఎలాగమ్మా? కడుపుతో ఉన్నావు, సంతోషంగా ఉంటేనే నీ ఆరోగ్యం బాగుంటుందమ్మా. చూసావమ్మా, నీ మేలు కోరేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు. అది గుర్తుంటే చాలు, నీకొక ఆనందం ఉంటుంది. మేమెంత అయ్యగారు చిన్న చిన్న వాటికి కూడా సంతోషపడతాం. ఈలోపే అర్చనమ్మ లాంటి వాళ్ళొచ్చి గొడవ పడతారు. తన గురించి వదిలేయమ్మా, కాసేపు హడావుడి చేసి వెళ్ళిపోతుంది. మనం చూసిందే కదా. అవునమ్మా, నువ్వు అసలు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. నువ్వెక్కడా? అర్చన మేడం ఎక్కడా? జ్యూస్ తాగమ్మా. పర్లేదు తాగమ్మా, నేను వెళ్తానులే. తాగమ్మా. అర్చన, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? లేదంటీ, నేను ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను, కానీ మీరు ఇలా చేస్తారనుకోలేదు. మా అమ్మ ఏం చేసింది? చేసిందంతా మా అన్నయ్య చేశాడు. నువ్వాగు. చూడర్చన, నువ్విలా కత్తులు కటార్లు పట్టుకుని నీలవేణి మీద దాడి చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు.